వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, వారు మాట్లాడుతున్న తీరుగాని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. వారు అసహించుకుంటున్నారని అర్థమవుతున్నా కూడా ప్రజలకి మేలు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నా కూడా కళ్ళు లేని వారికి మెల్లే ఏదో కార్యక్రమాలు చేస్తానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు చేసిన నిర్వాహకం ఏంటో, వారి మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, వారి పరిపాలన మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో, కూటమి నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ సెంటర్లో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, వారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, వారు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, ఈ 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తుకి బాటలు, వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను రికాల్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే 1-2 రోజుల్లో బోరున శోకాలు పెట్టడానికి, గ్రామాలకు రావడానికి, మొసలి కన్నీరు కారవటానికి సిద్ధమవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయినాయో ఒకసారి ఆలోచన చేస్తే, గత 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి, 4వ టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ప్రపంచ స్థాయి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువకులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో, వారందరికీ ఆ భూతాన్ని రానివ్వం అనే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఒకసారి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అలా ఉంచితే 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాలు ఒకసారి మనం ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. ఇందాక పక్క రూమ్లో కూర్చుంటే కొంతమంది విలేకరులు వచ్చి చెప్తున్నారు, ఎన్టీవీలోనో ఏదో ఒక టీవీ ఛానల్లో విశాఖపట్నానికి త్రాగునీటి సమస్య, త్రాగునీరు కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఎవరు కారణం ఆ ఇబ్బందికి? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే విశాఖపట్నానికి త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక నీరు అందేదా కాదా అని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ కూడా గుండె మీద చేసుకునే ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్లి క్షమాపణ కోరాలి. ఈరోజు విశాఖపట్నం ప్రజల త్రాగునీరు సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ, పరిశ్రమలు నీటి ఎద్దడిగాని ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. ఎందుకంటున్నామంటే 75% 14-19 సంవత్సరాలు పూర్తి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మీసాలు తిప్పి 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి ఎన్నికలు వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారంటే, ఆ పోలవరం ఆలస్యం అవటం మూలంగా ఎన్ని లక్షల మంది రైతులు, ఎన్ని లక్షల మంది త్రాగునీరు నష్టపోయారో ఒకసారి దానికి విలువ కట్టగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని పక్కన పెట్టేసి, తుప్పుపట్టే విధంగా చేసి, ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో
ఆ రైతులందరూ కూడా నష్టపోయి చేసిన పాపం ఈ ఊరిని పోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంద్రీ నివా కానివ్వండి, లేదు మా చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ ఉద్దేశంతో ఆపారు? సో అది మీరు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం కాదా అని అడుగుతా ఉన్నా నేను. టిట్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని దాదాపు 3-4 లక్షల మంది పేదవాళ్ళకి మంచి గృహవసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో పేదలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 50-70% వరకు పూర్తి చేసిన బిల్డింగ్స్ని నువ్వు తుప్పుపట్టేటు చేసావే. తుప్పుపట్టేటు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వారి పేరు మీద ఆ ఇల్లు పూర్తి చేయడానికని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎవరి పేరు మీద, ఆ లబ్ధిదారుల పేరు మీద మీరు రుణాలు సేకరించి బ్యాంకుల నుంచి ఆ రుణాలని ఆ ఇల్లు పూర్తి చేయడానికి వాడుకోకుండా మీ ఇష్టానుసారం వాడితే ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబిల్ చెడిపోయే విధంగా చేస్తే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతాను. నీ పరిపాలన మూలంగా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా 3 రాజధానులు అన్నావు. ఓకే, నీ కొంతకాలం నీదే కరెక్ట్ అని నువ్వు నమ్మావు కదా. ఏం చేసావు 3 సంవత్సరాలు 3 రాజధానుల కోసం? విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆశలు చూపించావు. ఏం చేసావు విశాఖపట్నంలో అభివృద్ధికి? నేను అడిగాను, విశాఖపట్నంలో కలిసిన ఫ్రెండ్స్ని, విశాఖపట్నం రాజధాని అన్నారు కదా, ఏమైనా అభివృద్ధి చేశారా, ఏదైనా కార్యక్రమం కట్టడాలు చేశారంటే ఆయన చేసిందల్లా ఒక్కటే విశాఖపట్నంలో ఆయనకు అనువైన స్థలాల్ని, ఆయనకి చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక అభిలాష ఉందో అటువంటి స్థలాలను ఎదుక్కుని వాటిని కబ్జా చేయటానికో, లేకపోతే వాటిని లాక్కోవటానికో, లేకపోతే వాటిని కొనుక్కుంటానికో ప్రయత్నం చేయటం, లేకపోతే ఆయన మనసుకు నచ్చిన విధంగా ఋషికొండని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ కొన్ని దశాబ్దాలుగా పేదవాళ్ళకి మన పర్యాటకులకి చాలా సౌకర్యంగా ఉన్న వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసి నీకు నచ్చిన విధంగా 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించావు. అదే నువ్వు చిత్తశుద్ధి ఉంటే నిజంగా విశాఖపట్నంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఆ 500 కోట్లతో ఒక సెక్రటేరియట్ వచ్చేది కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం రాజధాని ఏర్పాటు చేయబోతున్నాను ఇక్కడ, ఈ ప్రజలకి త్రాగునీటి వసతి పర్మనెంట్గా చేయాలి అనే ఆలోచనతో ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన చేసావని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. రాజధాని అంటే నీకు రాజధానితో పని ఏంటి? నువ్వు హైదరాబాద్ వెళ్ళావు ఎప్పుడన్నా? ఆ విధంగా మభ్యపెట్టే మాటలు చెప్పి 3 రాజధానుల వాదనని బలంగా ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేసావు. కానీ రాజధాని అనేది ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక బలమైన రాజధాని, అన్ని వసతులు వనరులు కలిగిన రాజధాని ఉంటే అది ఒక ఆర్థిక శక్తిగా పెరిగి రాష్ట్రం మొత్తానికి కూడా సహకరించే పరిస్థితులు వస్తాయనే విషయం కనీస జ్ఞానం లేని పార్టీ, కనీస జ్ఞానం లేని నాయకత్వం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అటువంటి రాజధానిని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం కాలయాపన చేసి ఏదో మభ్యపెట్టి బటన్ నొక్కడం ఒక్కటే పరిపాలన చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం కాదని చెప్పేసి చెప్తాను. నీకు నిజంగా పరిపాలన అనుభవం కానీ లేకపోతే పరిపాలన తెలియకపోయినా పర్వాలేదు, ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, కుర్చీ ఇచ్చారు, కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అయినా సరే అనుభవజ్ఞుల్ని చుట్టూతో పెట్టుకొని అనుభవజ్ఞులు చేసిన సూచనల్ని ద్వారా పరిపాలన చేసినట్లయితే ఈ రాష్ట్రం నష్టపోయేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను నీ ఆదాయం ఏదో బటన్ నొక్కే కార్యక్రమాలకి వాడావు, లేకపోతే బకాయిలు పెట్టావు, ఉద్యోగస్తులకి బకాయిలు పెట్టావు, రైతులకి బకాయిలు పెట్టావు, లేకపోతే మన కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టావు, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూర్చేశావు. అది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీస అవసరాలు త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో సిఎస్ఎస్ ప్రాజెక్ట్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 93 స్కీమ్స్ని నీ చేతకాని తరం మూలంగా, నీకు ఒక అవగాహన లేమి మూలంగా, లేకపోతే నువ్వు ఎవరి మాట ఎన్నుకోకుండా నువ్వు ఒక దుర్మార్గుడిగానో లేకపోతే ఒక చక్రవర్తి నీరో చక్రవర్తి లాగా పరిపాలించావు. కాబట్టి అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయి ఈరోజు ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పొందాల్సిన ఫలితాల్ని నువ్వు అడ్డుకట్ట వేసావా లేదని అడుగుతా ఉన్నాను. జల్ జీవన్ మిషన్ తీసుకోండి. జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా, ప్రతి గృహానికి కూడా
పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని చేతగాని ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్టా అని అడుగుతా ఉన్నాను నేను. అమృత్ 2 రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేదా త్రాగునీరు కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాలని వాడుకుని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే నువ్వు పెద్ద పరిపాలనాధ్యక్షులు ఏదో చిన్న చిన్న తప్పుల మూలంగా ఓడిపోయారేమని ప్రజలు భావిస్తానికి అవకాశం ఉండేది. కానీ అది పోయింది. ఆ విధంగా దాదాపు 70-80 పథకాలని నువ్వు ల్యాబ్స్ చేసేసావు. ఆఖరికి గృహ నిర్మాణం కూడా ఏ విధంగా నష్టం చేసావు ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణ కార్యక్రమం చేపడితే నువ్వు కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావే. ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నావే. మరి ఏం చేసావు ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి పేద ప్రజలందరూ కూడా ఇల్లు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళంతా కూడా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు, మనం ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అని మళ్ళీ ఒక 50,000 ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి 75,000 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఏం పనిచేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీరు చేసిందల్లా ఒకటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం అని ఉంటే ప్రజల చేత ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికి అన్నట్టు నువ్వు ప్రజాస్వామ్య డెఫినేషనే మార్చేసి పరిపాలన చేశావు. అందరినీ భయపెట్టి, అన్ని వర్గాలని భయపెట్టి, పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా మార్చుకుని ఎవరు నోరు ఇప్పకోకుండా నువ్వు ప్రజల మంచి చేసి ప్రజల మన్ననలు పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాల. ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని పోలీసు కేసులు కానీ, దౌర్జన్యాలు కానివ్వండి, ఆస్తులు లాక్కోవడం ద్వారా కానివ్వండి, వాళ్ళు భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుకోవాలనుకున్నావు. కానీ అది అంత సులువు కాదు ప్రజాస్వామ్యంలో. నువ్వు 5 సంవత్సరాల్లో ముందు వచ్చి 5 సంవత్సరాలు చేసాము. గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత బలవంతమైనో అనేక సందర్భాల్లో నిరూపించిన విషయాన్ని నువ్వు మర్చిపోయావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తామని నేను. ఈరోజు నీ మూలంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలా. వచ్చినేవో చెప్పండి దమ్ముంటే. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం అని ఇచ్చామని చెప్పి అడుగుతా. నీ పరిపాలన లేకు ఇంకొక తార్కాణం. స్కూల్స్కి రంగులు వేశావు, టేబుల్ కొన్నావు, కానీ పాఠశాలలో విద్యార్థులకి విద్యాబోధనలు చేసే టీచర్ని ఒక్క టీచర్ని అపాయింట్ చేశామని చెప్పేసి అడుగుతా ఉంటున్నాను నేను. ఈరోజు ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేశామని చెప్పేసి ఈరోజు ఇంటింటికి తిరిగే ధైర్యం చేస్తున్నావు అని చెప్పేసి అడగాలి. ఒక పక్క రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో యువత యువకులకి కల్పించి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 9.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూస్ చేసుకుని దాదాపు 6.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఎస్ దెర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు 2027, 2028 కల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను, రీకాల్ బాబుస్ మేనిఫెస్టో అన్నారు. ఏం రీకాల్ చేయాలి? 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని రికాల్ చేసి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్తావా ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. నువ్వు ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము 67 లక్షల మందికి సంవత్సరానికి దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం. మరి దాన్ని కూడా రికాల్ చేసేసి కేవలం 42 లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా మరి దీపం పథకం కానివ్వండి, ఏం చేయాలో మా మేనిఫెస్టోలో మేము అమలు చేయలేదు ఒకసారి అడుగుతా ఉన్నా నేను. మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు 70-80% హామీలని అమలు చేయడమే కాకుండా రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊపిలో ఉన్నా కూడా రోడ్లు నిర్మించాం,
ఇంత ముందు రోడ్లు ఏ విధంగా ఉండేయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు రోడ్లు చాలా వరకు కూడా ప్రయాణయోగ్యంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పాట్హోల్స్ కానివ్వండి రోడ్లుగా నిర్మాణం చేస్తాను కూడా పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తాను. మరి నువ్వు మీ పరిపాలనలో మీ పార్టీలో ఎన్నికైన సర్పంచ్లే ఇళ్లలోకి వెళ్ళి బోర్న ఏడ్చే పరిస్థితి మీ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఆఖరికి పంచాయతీల్లో పంచాయతీ హక్కైన పంచాయతీ నిధులను కూడా వారికి తెలియకోకుండా నువ్వు దొంగతనంగా డ్రా చేసి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావే. మరి ఈరోజు మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని 13,000 పంచాయతీల్లో తీర్మానాలు చేసి వారి తీర్మానాలకు అనుగుణంగా దాదాపు 4,500 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి 3,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించాం. మీరు ఎప్పుడైనా చేశారని చెప్పేసి చెప్తా ఉన్నా నేను. ఈరోజు పంచాయతీకి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వారి హక్కు, వారికి తెలియకోకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు 6 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా యువశక్తి కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, రాజకీయంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా పెంపొందించాలో ఒక 6 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యంగా మహిళలకి గౌరవం కల్పించాలని చెప్పేసి ఆయన సూచన చేస్తా ఉంటే, ఇంకో పక్క మీరు ఏ విధంగా మహిళల్ని కించపరుస్తున్నారో అటు తలదించుకునే విధంగా సమాజం తలదించుకునే విధంగా ఏ విధంగా మీరు మహిళల్ని కించపరిచారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించాలని కూడా నేను ప్రజలను కోరుకుంటున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి పెట్టుబడులకి అంటే పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు భయాందోళన సృష్టించే విధంగా రపరప నరకండి, ఎవడొచ్చినా తొక్కేస్తాం, లేకపోతే మహిళల్ని కించిపరిచే విధంగా చేసి మీ ర్యాలీలు దేనికండి? పరామర్శ అందరం చేస్తాం. ఎవరు కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళకి వెళ్ళి ఒక ఆపన్నాస్తం అందించి మేము మీకు ఉన్నాము అని చెప్పేసి బలాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళు పరామర్శ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పరామర్శ చేసే విధానం ఏమిటి? నీ బలాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తావా? ఈరోజు అంటున్నారు జెడ్ కేటగిరీని. జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కొంత విచక్షణ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసులు ఎప్పుడైతే మీ పర్యటనకి అక్కడ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదో మీరు ఆగాల్సింది, లేదు ఇంకా సరైన సమయంలో పెట్టుకోవాల్సింది పర్యటన. అలా కాకుండా వాళ్ళు వద్దనటమే మాకు ఆయుధం అనే విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆఖరికి నీ కారు కింద పడిపోయిన వ్యక్తి గురించి కూడా నువ్వు ఇంకా 2-3 రోజులు తెలుసుకోలేకపోయావంటే కళ్ళు ఎక్కడికి ఎక్కినాయో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల్ని ఒకటే మేము మనవి చేసేది, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానివ్వండి, అమరావతిని మన ఆశలకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఒక ఐకానిక్ టౌన్గా ప్రపంచంలోనే అందరూ కూడా అమరావతి వైపు చూసే విధంగా దాన్ని ప్రారంభించడం. కానీ మీరు ఏమన్నారండి? అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజల కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేమని చెప్పారు. ఈరోజు ఎట్లా జరుగుతుంది? 31,000 కోట్ల రూపాయలని నిధుల్ని బడ్జెట్తో సంబంధం లేకోకుండా FRBM రూల్స్కి సంబంధం లేకోకుండా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించి పనులు టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరు అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. పోలవరం కోసం ఏం సాధించుకొచ్చారు? పేమెంట్లు సాధించుకొచ్చారా? మేము వచ్చిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేయడానికి నిధులు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ కొప్పర్తి కానివ్వండి, ఇంకా ఓరకల్లు కానివ్వండి 5,000 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. ఈ విధంగా దాదాపు 60-70 కోట్ల రూపాయలని కేవలం ఒక మంచి ప్రభుత్వం అనే నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలిగించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దయచేసి ఇటువంటి అప్రజాస్వామికవాదులు, ఇటువంటి విధ్వంసకరవాదులకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. ముఖ్యంగా ప్రశాంతత కోరుకునే, శాంతిని కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఎప్పుడు కూడా గుర్తించరు, వారిని ఇది చేయరని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఇటువంటి జిమ్మిక్కులు, ఇటువంటి విధ్వంసకర ఆలోచనలు మానుకుని ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తాం.
ప్రజల కోసం పోరాడించండి. ప్రజలకు నష్టం జరుగుతుంటే దాని గురించి తప్పకుండా ప్రశ్నించండి. అరే అసెంబ్లీకి రాని వ్యక్తివి నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్యవాది అవుతావు? 11 మంది శాసనసభ్యులు పెట్టుకుని అసెంబ్లీకి రావట్లేదు. దేనికోసం? ప్రజల కోసమే మీరేమి అసెంబ్లీ మానేలా. కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి నువ్వు మానేశావు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకోకుండా కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నాయకులు కానివ్వండి, లేకపోతే మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి కానివ్వండి, లేకపోతే నోబుల్ నరసింహయ్య గారు లాంటి కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ ఇద్దరితో ముగ్గురితో సింగిల్గా కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు చేసే విధంగా అసెంబ్లీలో పనిచేస్తే ఈ రోజు 11 నీకు ఓట్లు వేసిన ఏదైతే 35-40% ప్రజల్ని వంచే విధంగా వారి సమస్యల్ని కనీసం ఎలుగెత్తి చాటడానికి కూడా అసెంబ్లీకి రాని నువ్వు ప్రజాస్వామ్యాన్ని ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఋషికొండ ప్యాలెస్ లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని రాష్ట్రానికి ఒక మంచి జరిగే విధంగా దాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాన్ని ఒక ముఖ్యమంత్రి గారు టూరిస్ట్ సెక్టర్ ఏదైతే ఉందో రాష్ట్రంలో గేమ్ చేంజర్గా కాబోతా ఉంది. టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడమే కాకుండా టూరిజంని బాగా డెవలప్ చేయాలి. దాంట్లో విశాఖపట్నం ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది. త్వరలో దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోబోతారని చెప్పేసి మనకి అంటే దాని డిజైన్ కానీ దాని స్ట్రక్చర్ కానీ ప్రజలకి భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టినట్టయితే వెంటనే నిర్ణయం తీసుకోగలం. కానీ ఆనాటి ముఖ్యమంత్రి తన కలల సౌధాన్ని తన ఇష్టానికి తగ్గట్టు గదులను కానివ్వండి వాటిని నిర్మించడం మూలంగా దాన్ని మ్యాక్సిమం ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద మరి నిపుణుల సలహాలు లేకపోతే ఆ రంగంలో అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుంటే ప్రయత్నం చేస్తారు. అంటే రిషికొండకి సంబంధించి కేవలం 3 బిల్డింగ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కట్టుకున్నాడు అనుకోవచ్చు. కానీ కీలకమైనటువంటి అంటే ఒక క్యాబినెట్ నిర్వహించేంతగా అక్కడ నిర్మాణాలు జరిగాయి. దేనికైనా వాడొచ్చు 4 బిల్డింగ్స్. క్యాబినెట్ మీటింగ్లు అంటే సరదాగా టూరిజం ప్రోగ్రామ్ కాదు అది. సెక్రటేరియట్ అనొచ్చు. ఎక్కడ జరుగుతుంది క్యాబినెట్? ఏదో ఒకరి ఇంట్లోనే సెక్రటేరియట్ కి రాకోకుండా ఇళ్లలో ఉండి పరిపాలన చేయడం ప్రజాస్వామ్యం కాదు అది. క్యాబినెట్ మీటింగ్ అనేది సెక్రటేరియట్ లో దానికి నిర్దేశించబడ్డ క్యాబినెట్ సమావేశ గదిలో నిర్వహించాలి. అంతేగాని ఆ బిల్డింగ్ బాగుంది చాలా బ్రహ్మాండం కట్టారు అక్కడికి వెళ్ళి మీటింగ్ నిర్వహించుకుందాం, ఇంకోసారి 5 స్టార్ హోటల్ నిర్వహిద్దాం, ఇంకోసారి సింగపూర్ నిర్వహిద్దాం అనే విధంగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించబడవు అన్లెస్ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్పితే. ఇది అదే దాని గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. దాని ద్వారా అదే సార్ ఎస్ కాదంట్లా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర తీసుకుని అభిప్రాయాలు నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఏ విధంగా మ్యాక్సిమం 500 కోట్ల రూపాయలకి ఏ విధంగా మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు చేయొచ్చు చెప్పండి. స్టేట్ మ్యూజియంకి 500 కోట్ల రూపాయలు, 15,000 రూపాయలు విలువ చేసే మార్బుల్ వేసిన బిల్డింగ్ లో 15 లక్షలు విలువ చేసే కమోడ్ వాడిన బిల్డింగ్ లో మీరు స్టేట్ మ్యూజియం పెట్టమంటారు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సార్. ఏదైనా మెరుగైనప్పుడు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం డెస్టినేషన్ మ్యారేజెస్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా పేరెంట్కి కన్నా 5 స్టార్ ఏదైతే హోటల్స్ నిర్వహిస్తూ ఉంటారో సో అటువంటి వారికి ఏదైనా ఇస్తే బాగుంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వం ఇప్పుడు దాకా చర్చ రాలేదు, అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సో ఆ దిశలో కానీ టూరిజంకి దోహదపడే విధంగా ఆ స్ట్రక్చర్స్ ని వినియోగించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన.